హల్లెలూయా. పరిశుద్ధత గురించి ఇంకొక 2 మాటలు మాట్లాడితే క్లారిటీ వచ్చేస్తుంది మీకు. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 3, 5, 7 వచనాల్లో రాస్తారు, చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వాన్ని దూరంగా పోటే దేవుని చిత్తం. ఓకే, 5వ వచనం చదువు తల్లి. అదే అధ్యాయం 5వ వచనం 7వ వచనం కూడా చదువుతుంది. మీలో ప్రతి వాడును అన్యజనుల వలె కాకుండా, కామాభిలాషి ఎందుకు కాక, కోరికలెందుకు కాక, పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘనమును కాపాడుకున్నట్లు అది ఎరియునుడే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ వచనము, పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి ఎవరిని కూడా దేవుడు పిలవలేదు. అబ్బబ్బబ్బ, ఎన్ని మాటలు రాయండి. ఇంతకైనా బాధ ఏంటంటే, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. మరి ఎవరయ్యా పరిశుద్ధులు? అసలు పరిశుద్ధత అంటే ఏమిటి? ఎవరు పరిశుద్ధులు? దీని నిర్వచనం ఎలా ఇవ్వాలి? ఎవరు పరిశుద్ధులు అంటే, వాక్యం చెప్పేవాళ్ళు పరిశుద్ధులా? గాయకులు పరిశుద్ధులా? వాయిద్యాలు వాయించేవారు పరిశుద్ధులా? పరిచారకులు పరిశుద్ధులా? దేవుని మందిరానికి వచ్చేవారందరూ పరిశుద్ధులేనా? ఆదివారం ఆరాధించేవారందరూ పరిశుద్ధులేనా? దశమ భాగం చెల్లించేవారందరూ పరిశుద్ధులేనా? ఎవరిని మనం పరిశుద్ధులుగా నిర్ణయించాలి? ఎవరు పరిశుద్ధులు అంటే దేవుడు సెలవిస్తున్నాడు ఒక అద్భుతమైన మాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 అంటాడు, అయ్యా మీరు పరిశుద్ధత లేకపోతే ఒక అర్హత మీకు నిర్ణయిస్తున్నా. నన్ను చూడాలంటే ఒక వ్యక్తిని మనం కలవాలనుకోండి, ఆ వ్యక్తికి సమాన స్థాయి ఉంటేనే వాళ్ళ ఇంట్లోకి మనం ఏం చేస్తారో డైరెక్ట్గా రానిస్తారు. లేకపోతే రానిస్తారండి? రానివ్వరు. లేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవాలి, పెద్ద ప్రాసెస్ అంతా కూడా చేయాలి. దేవుని దగ్గర రావాలంటే ప్రతి ఒక్కరికి ఆ వెసులుబాటు చాలా ఈజీగా ఇచ్చేలేదని. ఎలాగన్నాడంటే, నేను చదువు తల్లి అందరితో సమాధానమును ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా, అది పరిశుద్ధత లేకుండా మనం ఎవరిని చూడలేము? ప్రభువుని చూడలేము. అది అందుకే పరిశుద్ధులుగా ఉండం. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండడం అంటే ఏంటి అని అంటే, పరిశుద్ధ అంటే ఏమి లేదండి అయ్యగారు, శుభ్రంగా వేడి నీళ్ళు మరగబెట్టుకుని, ఒక 60 డిగ్రీలు వేడి నీళ్ళు మరగబెట్టుకుని శుభ్రంగా తలంటూ స్నానం శుభ్రంగా చేసేసి, వెనకాల ఈపికి కూడా నలుగట్టించేసుకుని శుభ్రంగా భార్యతోనో స్నేహితులతోనో శుభ్రంగా తోవించేసి, ఎక్క మట్టి కూడా లేకుండా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత తెల్లని బట్టలు, ఇస్త్రీ చేసిన బట్టలు, తెల్ల బట్టలు వేసేసుకుని శుభ్రంగా బైబిల్ దులిపేసుకుని, బైబిల్కి ఏమి కూడా సేదారం లేకుండా కొత్త బైబిల్ పెట్టేసుకుని, కొత్త పాటల పుస్తకం పెట్టేసుకుని, ఎవరినే చూడకుండా ఆడవాళ్ళు చూస్తే అమ్మో పాపం అంటిపోద్దని, ఆడవాళ్ళు చూడకుండా, మగవాళ్ళు చూడకుండా, ఎవరు చూడకుండా ప్రభుత్వం కళ్ళు మూసుకుని, ఇంకంతా కళ్ళు మూసుకునే, నేను పరిశుద్ధుణ్ణి, నన్ను ఎవ్వడూ పట్టుకోలేరు. అలాగే బాబు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు బాబు, అలాగే బాబు. అమ్మ బాబోయ్, అయ్యగారు అసలు ఎవరిని చూడలేదని బాబు, కళ్ళెత్తి చూడండి. ఎప్పుడు కూడా తలంటూ స్నానం చేసేసి తెల్లని బట్టలు వేసుకుని ఎప్పుడు అలా కనపడుతున్నారండి. వీళ్ళు పరిశుద్ధులా? పరిశుద్ధతకు అలా చెప్పాడండి. పరిశుద్ధులు అంటే సాతానికి, నెంబర్ 1 సాతానికి, లోకానికి, శరీరానికి, చెప్పండి, సాతానికి, శరీరానికి, లోకానికి దూరంగా జీవించేవాడే పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను గడి వల్ల పడకూడదు. ఆడు చాలా ట్రాప్లు వేస్తాడు మనకి. ఆడి వల్లని తప్పించుకునేవాడు నెంబర్ 1. రెండవది, శరీరం ఎలాంటిదండి? ఇది మంచి అయినది, కొంచెమైనా ఏమి లేదు, శరీరం లేదు, బాధపడుతున్నాడు పౌలు భక్తుడు. మంచి అయినా కొంచెమైనా లేదు, దీన్ని నలగొడుతున్నాను, వంగమని, వద్దు వద్దు, వెళ్ళొద్దు, చూడొద్దు, అక్కడికి నువ్వు సాహసించే దుష్టులు ఆలోచన చెప్పి నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండక, నీవు దివారాత్రము పిచ్చి ఆలోచనలు వస్తున్నాడు కాదా? ఏ పిచ్చిగా చూస్తున్నావు? అదో కన్నులు జాగ్రత్త, చెవులు ఆగో, ఏం చూస్తున్నావు నువ్వు, ఏమింటున్నావు అని నీ మనస్సాక్షి ప్రతి అవయవానికి ఏం చేయాలండి? చెప్పాలి. శరీరాన్ని నువ్వేం చేయాలి? కంట్రోల్లో ఉంచాలి. ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు నా ఫేస్బుక్ ఓపెన్ చేసిన,
యూట్యూబ్ ఓపెన్ చేసినా సెల్ ఫోన్ పట్టుకుంటే ఏం వస్తున్నాయంటే అన్నీ కూడా బూతు బొమ్మలే. మన మాస్టర్తో అంటున్నాను, ఏంటంటే మామూలుగా ఇలా సెల్ ఓపెన్ చేయగానే అన్నీ వచ్చేస్తున్నాయంటే, అందరికి ఎలా వస్తున్నాయి నాకు వస్తున్నాయంటే అని అంటున్నాడు. కాదండి, ఈ సెల్ టైం ఎక్కువగా చూస్తారని, డేటా ఎక్కువ వాడతారని, లాభం ఎక్కువ వస్తుందని పైనుంచే ఫీడ్బ్యాక్ పెట్టి అందమైన అమ్మాయిల ఫోటోలు బట్టలిప్పి చూపిస్తున్నారండి జనాలకని. మగవాళ్ళందరూ ఏం చేస్తున్నారండి, 2 నిమిషాల్లో అయిపోతుంది అనుకుంటే సెల్లో 3 నిమిషాలను బయటకు రావట్లేదు, అరగంట అయినా ఏం చేయట్లేదు, బయటికి రాలేకపోతున్నాడు. అది కంట్రోల్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే సాతాను వేసే ట్రాప్ అది. అనేక రీతులుగా సాతానుగాడు మనుషులను బయటికి లాగేలే, మనుషులను వాడి యొక్క నెట్లో ఉంచాలని వాడు ఎంతగానో ట్రాప్ చేస్తాడు. దాని నుంచి మనం ఏం చేయాలండి, కాపాడుకోవాలంటే నీ ఆత్మ చెప్పినట్టు నువ్వు వినాలి, దాన్ని కంట్రోల్ చేయాలి, ఆగమని చెప్పాలి. ఒక పరాయింటికి వెళ్ళినప్పుడు కూర రుచిగా ఉంది, అన్నం రుచిగా ఉంది, వాళ్ళు ఎవరో తెలియదు, ఆకలి శాతం తినేస్తామని సిగ్గుపడతాం కదా. అప్పుడు ఏమవుద్ది, సిగ్గడ్డ వస్తుంది. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, తక్కువ తిన్నాం, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, 2 ముక్కలు వేసుకోవాలని ఉంటుంది, వద్దులేండి, కడుపు నిండిపోయింది, వద్దులేండి అంటాం. అలాగా నువ్వేం చేయాలి, నీ కళ్ళుకి, నీ యొక్క చెవులకు, నీ శరీరానికి చెప్పగలిగే స్థాయి నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకానికి, రెండోది ఏంటండి, లోకానికి దూరంగా ఉండాలి. లోకం ఏం చేస్తుందండి, బంధువులు, స్నేహితులు, బాంబర్దులు, వాళ్ళు పర్లేదారా ఒకసారి కదా మనిషి అన్న తర్వాత కళాపాసం ఉండాలి. ఎద్దుకి ఆవుకి గొరికి తేడా లేదు, ఆవు చూసారా రెండ్రా అని లాగేస్తుంటారు వాళ్ళు. అప్పుడు ఏం చెప్పాలి, నేను బాప్తిసం తీసుకున్న బిడ్డనరా, అది ఆడు చచ్చిపోయాడు, ఆ రాజు చచ్చిపోయాడు, ఆ యొక్క వ్యక్తి చచ్చిపోయాడు, అది లేడు ఇప్పుడు జీవించున్నవాడు నేను కాదు, ఇప్పుడు జీవించున్నవాడు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు కనుక నేను అందులో లేనురా బాబు, నన్ను వదిలేని స్థాయి నీకు ఉండాలి. వాడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకానికి, సాతానికి, శరీరానికి లొంగని వాడే పరిశుద్ధుడు. తెల్లని వస్త్రాలు వేసుకున్నవాడు పరిశుద్ధుడు కాడు, బోధలు చేసేవాడు పరిశుద్ధుడు కాడు, పాటలు పాడేవాడు పరిశుద్ధుడు కాడు, నీతి వాక్యాలు వలించేవాడు పరిశుద్ధుడు కాడు. లోతు పరిశుద్ధుడు కాడు, నీతిమంతుడే. గుర్తుపెట్టుకోండి, లోతు పరిశుద్ధుడు కాడు. ఎవరు, నీతిమంతుడు వేరు, పరిశుద్ధుడు వేరు. పరిశుద్ధత వేరు, నీతి వేరు. దీని వ్యత్యాసం మనం గ్రహించాలి. ఈ రోజున ఎందుకు ఈ పరిశుద్ధ కొరకు ఇంతగా మనం ప్రయాసపడుతున్నామంటే, మీ అందరికీ ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నామంటే, ఎలాగూ ఈ పరిశుద్ధత మనలోనికి వస్తుందంటే ఇది వాక్యము ద్వారా. దేని ద్వారా అండి, చదవండి. ఎఫెసీ పత్రిక త్వరగా చదువు ముగిద్దాం. 5వ అధ్యాయము 26, 27 వచనాలు. త్వరగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాలు. పురుషులారా మీరు మీ భార్యల్ని ప్రేమించండి. అది దానికి చెప్తూ ఉదాహరణ. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది సంఘానికి ఏముండకూడదట, ఆయన భార్యకు ఏముండదంటే ముడతైనను, కళంకమైనను, డాగైనను. ఏమండి, పుచ్చిపోయిన వంకాయలు మనం వండుకుంటామండి, చెప్పండి. పుచ్చిపోయిన వంకాయలు ఎత్తాను ఫ్రీగా అంటే తీసుకుంటారా మీరు? మీరే తీసుకోరు. నా దేవుడు ఎలా తీసుకుంటాడు? నాలో ఎన్నో వంకరలు, నాలో ఎన్నో అవహేళనలు, నాలో ఎన్నో దోషాలు ఉంటే నా దేవుడికి నేను ఎలాగ ఇష్టపడతాను? ఆయన అంటున్నాడు, రే బాబు, నా భార్య ఎలాగ ఉండాలో చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను పెళ్లి చేసుకునే భార్య ఎలాగ ఉండాలంటే ముడతైనను, కళంకమైనను, మరి ఏదైనను లేక ఎలాగ ఉండాలమ్మా? అందమైన దానిగా అన్నాడేమో, అందమైన సౌందర్యలా ఉండాలన్నాడా? సంతూర్ మమ్మీ, అదేంటి, నువ్వు మమ్మీవి కాదు, నేను సంతూరు వాడాను, నా ఏజ్ తగ్గలేదు. కుదరదు. సంతూరు అనలేదు ఇక్కడ, ఏమన్నాడు? పరిశుద్ధమైనదిగాను. అమ్మా అంటే ఏ దోషము లేనిదానిగాను, మహిమ గల గొప్ప సంఘంగా. మహిమ గల సంఘం ఏంటండి? గొప్ప అందగత్త అయిపోవాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ సౌందర్యంతో కలకలలాడిపోవాలి. అలా ఉండాలి నా వధువు అని ఉండాలని దేంతోనండి నలుగెట్టాడట? స్నానం దేంతోనండి? గులాబీ నీళ్ళతో, గులాబీ రేఖలు అన్నీ కూడా నానబెట్టి అన్ని రకాల సెంట్లు కొట్టి పెళ్లి కూతురికి ఏం చేశారట? స్నానం చేస్తే స్టేజ్ మీద రాగానే ఎలాంటి వాసన వస్తుందండి? పరిమళ వాసన. ఏమిటండి బాబు, మైసూర్ శాండ్లా ఏటి దగ్గర రాగానే భలే కూడా వస్తుందండి వాసన. అంటే మామూలు స్నానానికి అయిందా 20,000. మైసూర్లో పెళ్ళి అయిందండి బాబు, 20,000 ఎట్టి స్నానం చేయించారు. అన్ని రకాల సౌందర్య సాధనాలు ఆ నీటిలో ఏం చేశారు బాబు? ఉంచి ఒక అరగంట ఆవిడకి ఏం చేశారండి? స్నానం చేయించారు.
ఒక ఆడ మనిషి ఉందండి బైబిల్లో, ఈవిడికి స్నానం మామూలు స్నానం కాదు, గోపరసంతో స్నానం అటండి. దేంతోనండి? అమ్మ బాబోయ్, లవంగి పట్టుతో స్నానం. ఎస్సేరుకు స్నానం ఏం చేయించనుకుంటే తెలుసా? మామూలుగా ఏ గ్లామరో లేదు. ఎప్పుడైతే ఆశ్వరోసరాలు దగ్గరికి వచ్చిందో, ఒక వారం రోజులు ఉందో, తిండి తిన్నదో, తిండే మేపే రూపనేవారు మా వాళ్ళు. మంచి ఇంట్లోకి వెళ్ళాను అనుకోండి, నేను అలాంటి ఎక్కడ కదలకుండా బాగా మేపుతున్నారు అనుకోండి, ఎలా వస్తుంది రంగు? అమ్మో అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాశ్మీర్ పువ్వు, మా మోడీ గారు నీళ్లు దగ్గరగా ఆయన వెళ్ళే వాటర్ బాటిల్ ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుంచి వస్తుంది. 2600 రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే కింగ్లో తిరుగుతున్నాడు. ఎంత 70 ఏళ్ళైనా ఎందుకు దక్కలేదంటే లోపల తినే అవయవ ఆహారాలు మామూలు కాదు. మష్రూమ్స్ ఎక్కడి నుంచి? సింగపూర్ నుంచి వస్తున్నాయి మష్రూమ్ కర్రీ. అవి తింటే ఎలా ఉంటాడు? ముసలోడైనా మహానుభావుడు. ముసలోడు ఇంకా అవ్వలేదు, మహాబలవంతుల్లా కనపడదు. ఇదేంట్లోంచి వస్తుందండి? ఇలా మేపులోంచి వస్తుంది. ఈ రాణిగారిని అలా మేపారట 6 నెలలు. అమ్మా అది అందుకే గోపురస తైలం. అది మంచి సుగంధంతో కూడిన స్నానం చేసి బయటకు వస్తే ఎలా ఉంటుందండి? స్మెల్ భలే ఉందండి. బాడీ స్ప్రే ఏంటండి? ఏం వాడుతున్నారండి? బాడీ స్ప్రే భలే వస్తుంది స్మెల్ అంటారు. దేవుడు కూడా నేను సంఘానికి ఎలాంటి స్నానం చేస్తున్నానండి? 66 గ్రంథాలలో నిక్షిప్తం చేయబడినండి. ప్రతి ఒక్క గ్రంథాన్ని గంధంగా పూస్తూ ఒక దైవజనుడు ఏం చేస్తున్నాడు? వాక్యము చేత దానిని ఉదక స్నానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను పరిశుద్ధపరచాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారము ఒక పరిశుద్ధ ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. ఇదేదో మామూలుగా మీరు వచ్చేసి వెళ్ళిపోవడం కాదు, మీరు వచ్చేసి వెళ్ళిపోతున్నారు అనుకుంటే కాదు. ఒక ప్రక్రియ, మీకు తెలియని ప్రక్రియ ఒకటి జరుగుతుంది. మిమ్మల్ని పరిశుద్ధ పరచడం అనేది ఒక కార్యం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిర్వర్తిస్తున్నాడు. తన వాక్యపు జల్లులను మీ మీద అత్తరవలో జల్లించడం ద్వారా ఆయా సందర్భాలలో ఆయా గ్రంథాలలో దాగిన ఆత్మీయ సత్యాలను ఆయా దైవజనుల మీ మీద జల్లుతున్నప్పుడు మీరు వాక్యము చేత ఏం చేస్తున్నారంటే స్నానం చేస్తున్నారు. అందులో మునుగుతున్నారు, అందులో తేలుతున్నారు, అందులో మునుగుతున్నారు, అందులో తేలుతున్నారు. ఒకానొక సమయం వచ్చేసరికి ఒక్కసారిగా ఈ పరిశుద్ధత రాదండి. ఈ ట్యాబ్లెట్లు మీరు ఏం చేయాలి? 60 రోజులు వాడాలంటాడు. ఒక కోర్సు ఉంటుంది. ప్రతిదానికి ఏముంటుందండి? ఐఏఎస్కి ఎంతండి కోర్సు? అది కూడా ఒక సంవత్సరంన్నర ట్రైనింగ్ ఉంటుంది. వ్యాపారానికి కూడా ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఉద్యోగానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఒక కోర్సు ఉంటుంది, ఒక ఆరోగ్యాన్ని సంతరించడానికి కోర్సు ఉంటుంది. అలాగే పరిశుద్ధులుగా మార్చడానికి కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక కోర్సు పెట్టాడు. ఇప్పుడు మీరు పరిశుద్ధతలో ఒక 40% ఉండొచ్చు అనుకుందాం. ఈ 40 ఎక్కడికి వెళ్ళాలి? రాబోయే రోజుల్లో 60 అవ్వాలి. 60 నుంచి ఎక్కడికి వెళ్ళాలి? 70. 70 నుంచి ఎక్కడికి వెళ్ళాలి? 80. 80 నుంచి ఎక్కడికి వెళ్ళాలి? 100కి రీచ్ అవ్వాలి. టార్గెట్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ వ్యాపారం ఈ సంవత్సరం 1 లక్ష రూపాయలు చేస్తున్నామండి, వచ్చే సంవత్సరం అండి 50,000 చేద్దాం అనుకుంటున్నానండి. అయ్యారు నీ తెంగరమా మహమట. వచ్చే సంవత్సరం 50 చేస్తావా అంటే నువ్వేం చేస్తున్నావు? కింద పోయానండి. కాదు, వచ్చే సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలి? కనీసం 1,25,000 నువ్వు తీసుకెళ్ళాలి. ఆ తర్వాత 1,50,000. అలాగే పరిశుద్ధత 30లో ఉంటే దీనిని రాబోయే రోజుల్లో ఎంత పెంచాలన్నా? ఎంత పెంచాలి? కనీసం 50కైనా. ఎప్పుడు ఈవిడండి ఇంకా కుసిద్ధంతోనే ఉండిపోయింది. ఆవిడ కుసిద్ధం అండి, ఈవిడికండి అసూయ అండి, ఈవిడండి ఎంత రోజు చూసిన వారం లేదండి అయ్యగారు, ఈవిడండి పేదం చేయదండి, పైకి కబుర్లండి. ఇది కాదు, పరిశుద్ధ గురించి దేవుడు చెప్పాడు. అమ్మ చదువు ముగిద్దాం. 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి మాట. 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి మాట చదువు తల్లి. ప్రియులారా, దేవుని ప్రేమతో అది కావాలి నాకు. ప్రియులారా, మనకి ఈ వాగ్దానం ఉన్నాయి. దేవుని భయముతో, ఎవరి భయంతో? దేవుడంటే భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. అది పరిశుద్ధను ఏం చేయాలి బాబు? ఇల్లు ఏం చేయాలి? ఒకటి వేసావు, వచ్చే సంవత్సరం ఏమంటున్నావు? 2వ వెయ్యాలి అంటున్నావు లేదా? ఒకటి వేసారు, వచ్చే సంవత్సరం ఏమంటున్నావు? 2వ వెయ్యాలనుకుంటున్నావు. ఆ తర్వాత ఏమనుకుంటున్నావు? అన్నీ అయిపోవాలి, లోపల ఎలివేషన్ అయిపోవాలి, లోపల అన్నీ వచ్చేయాలి, టబ్బు ఉండాలి, అందులో నీకు పడుకోవాలి, స్నానం చేయాలి. ఇన్ని ఆలోచనలు ఉన్నాయి కదా నీకు. మరి దేవుడు కూడా అనుకుంటే పరిశుద్ధత ఏం చేయాలి? నువ్వు సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రులంగా ఏం చేసుకుందాం?
వేసుకుందామా? చెడలేదా? క్లియర్గా రాశాడు. వెంటనే పరిశుద్ధత రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాలు వింటున్న మీరు ఈ సంవత్సరం 24వ సంవత్సరంలో ఆఖరి ఆదివారములు ఒకవేళ పరిశుద్ధ స్థాయిలో 50% ఉంటే దానిని 60కి పెంచండి. 60, 70, 80, 80, 90, 90 100% వచ్చేస్తుంది. సరిగ్గా నీ వయసు 50, 60 సంవత్సరాలకు వచ్చేసరికి అన్నిటి మీద ధ్యాస పోతుంది. ఇంకా దేవునితో నేను అనుసంధానం చేయబడి పరిశుద్ధునిగా మారిపోవాలి. ఎందుకంటే పరిశుద్ధం లేకుండా నేను ప్రభువుని చూడలేను. కాబట్టి పరిశుద్ధులే ఆయనకి ఇష్టలు. కాబట్టి నేను పరిశుద్ధుడిని ఉన్న ప్రకారముగా మీరును పరిశుద్ధులై ఉండండి అని వాగ్దానం ఇచ్చారు. కాబట్టి మనందరం కూడా ఈ సంవత్సరం ఎలా మారదాం బాబు? పరిశుద్ధులుగా మారదాం. పరిశుద్ధి దేంట్లో ఉంది? దేవుని వాక్యములో ఉంది. అందుకనే వాక్యాన్ని మనందరం శ్రద్ధగా వినాలి. నాలుకను మనం ఏం చేద్దాం? కాపాడుకుందాం. మంచి రోజులు మనందరం చూద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, అద్భుతమైన సందేశాన్ని మాకు ఇచ్చినావు దేవా. పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవడానికి నీ కృపను మాకు కలుగు చేయండి ప్రభువా. మాలో